భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామారావు అనే అయ్యప్ప స్వామి భక్తుడు కొత్తగూడెం నుంచి శబరిమలకు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. 27 ఏళ్లుగా అయ్యప్ప మాల ధరిస్తూ స్వామి సన్నిధిలో గడుపుతున్నారు. గతంలో కూడా సైకిల్ పై ప్రయాణించి స్వామివారిని దర్శించుకున్నారు. సైకిల్ పై ప్రయాణం 12 రోజుల పాటు జరుగుతుందని భక్తుడు రామారావు అన్నారు. 27 సార్లు మాలేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది 3వ సారి నేను శబరిమల సైకిల్ మీద పోవటం. నాకు అక్కడ వెళ్ళటానికి 10 రోజులు పడుతుంది స్వామి. నేను మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్లో మన బస్సులు ఉంటాయి కాబట్టి కొత్తగూడెం బస్సులు అయ్యప్పని తీసుకెళ్ళి తీర్థయాత్ర బస్సులు ఉంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళ బస్సులో వాళ్ళకి ఇంతో కొంత ఇచ్చేసి మళ్ళీ అదే బస్సులో నేను రిటర్న్ అవుతాను స్వామి. ఇది పోయేటప్పుడు మధ్యలో అక్కడ పొద్దున్న లేటం మనం ఎట్లా ఇక్కడ భిక్ష సద్య ఎట్లా చేస్తున్నాం అలాగే గుళ్ళల్లో వాటిలలో తినుకుంటా హోటల్లో కూడా భిక్ష చేసుకుంటా నా ప్రయాణం అలా సాగిస్తున్నాను స్వామి. నేను అక్కడ మాత్రం శబరిమల పోయేటప్పుడు కరెక్ట్గా 10 రోజులు పడుతుంది స్వామి. ఇక డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటాం స్వామి. గుళ్ళు అంటే దారిలో ఉన్న గుడి ఏదైనా ఉంటే కనబడితే దండం పెట్టుకుని వెళ్ళిపోడే. బాగా లోనికి మరి కాణిపాకం అట్లాంటి బాగా లోనుకుని అయితే వెళ్ళలేను. ఎందుకంటే బైపాస్ రోడ్డు వెళ్ళిపోతూ నా ప్రయాణం అట్లా సాగిస్తూ శబరిమలకి చేరుకుంటాను.